హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాస్టెడ్. సో ఈరోజు మన వీడియోలో అందరు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఒకటి ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ మనం తీసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఆ ట్రేడ్ మనకు రివర్స్ అయిపోయి మనకు ఆపోజిట్లో వెళ్ళిపోతూ మనం స్టాప్ లాస్ హిట్ అవ్వడం, లేకపోతే మనం స్టిల్ వెయిట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే సో మనం ఏదైతే సమ్ అమౌంట్ ఉంటుందో అది మైనస్లోకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి మనం చిన్న పాయింట్ నేర్చుకుందాం ఈరోజు. అసలు ఎలా వెయిట్ చేయాలి, ఎప్పటి వరకు వెయిట్ చేయాలి అనే వాటి గురించి మనం మాట్లాడదాం అన్నట్టు. సో బేసికల్గా ఈ స్ట్రాటజీ దేని ప్రకారం అంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ అన్నట్టు. ఎంతవరకు వెయిట్ చేయాలి, ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ 2 థింగ్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అనుకోండి. సో ఒక కన్సోలిడేషన్ వచ్చేసింది ప్రీవియస్గా. ఈ కన్సోలిడేషన్ అయిన తర్వాత సో ఇక్కడ క్యాండిల్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయింది అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క దాటేసి అన్నట్టు నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చాలా వరకు ఏం చేస్తామంటే మెనీ రిటైల్ ట్రేడర్స్ విల్ బై ఎట్ దిస్ పాయింట్. సో ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ అయింది అని తెలియగానే చాలా వరకు మనం ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అని తెలిసిన వెంటనే గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది, ఎంటర్ అవుదాం అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు పేషెన్స్ ఎవరికి ఉండదు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇది జరిగిద్ది అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఈ ట్రేడ్ ప్రీవియస్గా పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ ఉన్న ఈ థింగ్ అనేది అప్పుడు మనకు రెడ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ జస్ట్ ఈ బ్రేక్అవుట్ అయిపోగానే ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు అది రివర్స్ అయిపోయి మనకి ఇదే ట్రేడ్ పైకి వెళ్ళాల్సింది మళ్ళీ రివర్స్ వచ్చేసి మన స్టాప్ లాస్ ఇక్కడ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి కూడా మళ్ళీ మనకి నెగిటివ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళు ఎవరంటే మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఎవరికైతే తొందరగా స్టాక్ పోతుంది, ఈ ట్రేడ్ మిస్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది. ఎవరైతే పేషెంట్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. పేషెంట్ ట్రేడర్స్ విల్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు వెయిట్ ఫేక్ ఎంట్రీ సిగ్నల్స్. సో ఇప్పుడు ఎలా వెయిట్ చేయాలి అంటే సో ఇది డేలో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, డే ట్రేడింగ్ చేస్తున్నారా అని దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది డేలో అయ్యింది అనుకోండి, ఈ క్యాండిల్ మొత్తం బ్రేక్అవుట్ అయిపోవాలి అంటే ఈ డే ఎండ్ వరకు వెయిట్ చేయాలి మనం. 320 మార్కెట్ 320 ఉంది కదా, 320 వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ క్యాండిల్ని మనం కన్సిడర్ చేయాలి అన్నట్టు. అంటే సేమ్ డే కన్సిడర్ చేయకూడదు, నెక్స్ట్ డే కన్సిడర్ చేయాలి మనం. అంటే ఈరోజు క్యాండిల్ మొత్తం క్లోజ్ అయిపోవాలి. అలా కాకుండా నేను ఎంటర్ అవుతాను అనుకున్నారనుకోండి, సో ఎంటర్ అవుతే ఏం జరుగుతుంది చూడండి, ఈ క్యాండిల్ రైట్ సైడ్ది ఈ క్యాండిల్ అనేది డౌన్ అయిపోయి మళ్ళీ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత నెగిటివ్ నుండి 0 అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన లాసెస్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. అందుకే ఈరోజు 1 డే క్యాండిల్ తీసుకుంటే 1 డే 320 వరకు వెయిట్ చేయాలి. ఈరోజు ట్రేడ్ తీసుకోకూడదు, నెక్స్ట్ డే దాని బేస్డ్గా ట్రేడ్ చేయాలి మనం ఎప్పుడైనా. అది మాత్రం మర్చిపోకూడదు. ఇది అందరు చేస్తున్న బ్లండర్ మిస్టేక్. అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది క్లారిటీ ఉండదు మనకి. ఎంట్రీ తీసుకోకూడదు, సేమ్ డే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకోకూడదు. నెక్స్ట్ డే దీనిపైన మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఇది ఎలాగో నెగిటివ్ వచ్చేసింది కాబట్టి ఇంకా దీని తర్వాతనే మళ్ళీ ఏదైనా ప్రాపర్ బ్రేక్అవుట్ అయితేనే దీన్ని కన్సిడర్ చేయాలి. అర్థమైంది కదా. ఇది 1 డే ఫుల్గా క్లోజ్ అయితే దీనిపైన నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవాలి, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతేకాని అంత బ్లైండ్గా అది క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు మాత్రం మీరు ప్లాన్ చేసుకోకూడదు. సో ఇది ఎంట్రీ గురించి మీకు ఐడియా ఉంటే ఒకసారి చూడండి, లేదా ఒకసారి క్లారిటీ తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.